హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ రైతు బంధు పడని వారికి ఇక రైతు భరోసా 7,500 రూపాయలు ఎకరానికి, రైతు రుణాలకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడిప్పుడే ప్రభుత్వం నుంచి అందించారండి. ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుసుకుందామండి. వీడియోని పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ దానిపైన నొక్కండి, సబ్స్క్రైబ్ అవుతారు. గంట వస్తుంది, గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ప్రభుత్వం నుంచి రైతులకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా మీ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి, ఈజీగా తెలుసుకోవచ్చు. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలా కనుక వచ్చినట్లయితే దీనికి సంబంధించి ఒక నోటిఫికేషన్ వచ్చిందండి, అది చూసి క్లారిటీగా మనం తెలుసుకుందాం. సో ఈ వానాకాలం సీజన్ వరకు పాత పద్ధతిలో రైతు భరోసా అనగా రైతు బంధు అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. అంటే ఇప్పటి వరకు పథకానికి సంబంధించి మార్గదర్శకాలు ఖరారు కాకపోవడంతో వానాకాలం సీజన్ ప్రారంభమై రైతుల పెట్టుబడి సాయం కోసం అయితే ఎదురు చూస్తున్న నేపథ్యంలో సర్కారు ఈ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. వ్యవసాయ శాఖ కూడా ఇదే ప్రతిపాదన ప్రభుత్వం ముందుంచింది. ఇక గత యాసంగి సీజన్ లో వచ్చిన రైతులకే ఈసారి కూడా రైతు భరోసా సొమ్ము ఇస్తారు. వాస్తవంగా ప్రతి ఏడాది జూన్ లోనే రైతు బంధు సొమ్ము అయితే ఇస్తారు. వానాకాలం సీజన్ ప్రారంభానికి ముందే ఇవ్వాలన్నది రైతు బంధు యొక్క నిబంధన. సీజన్ ఎకరానికి 7,500 రూపాయలు ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం 2018లో ప్రారంభించిన సంగతి తెలిసిందే. మొదట్లో ఈ సీజన్ కు ఎకరానికి 4,000 రూపాయలు ప్రతి రైతుకు అయితే అందజేశారు. తర్వాత ఏడాది తర్వాత 8,000 రూపాయలు 2 సార్లు ఇచ్చారు. అంటే మొత్తానికి తర్వాత 1,000 రూపాయలు పెంచి తర్వాత మనకు ఎకరానికి 10,000 రూపాయలు 2 సార్ల 5,000 రూపాయలు చొప్పున ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసింది 7,500 రూపాయలు పెంచి ఇస్తామని, 2 సార్లు మనకు ప్రభుత్వం అయితే ఇవ్వాలి కాబట్టి 15,000 రూపాయలు అయితే ఇవ్వాలి. అయితే అధికారంలోకి వచ్చినాక తొలిసారి యాసంగి సీజన్ మాత్రం పెరిగిన సొమ్ము కాకుండా పాత పద్ధతిలోనే ఎకరానికి 5,000 రూపాయలు అయితే ఇచ్చింది. వానాకాలం సీజన్ నుంచి ఎకరాకు 7,500 రూపాయలు ఇస్తామని చెప్పింది. ఇప్పటి వరకు ప్రారంభమైంది కానీ వానాకాలం సీజన్, దీనికి రైతు భరోసా మార్గదర్శకాలు, విధి విధానాలు ఖరారు కాకపోవడం, అసెంబ్లీలో చర్చలు ఇవన్నీ కూడా నడవాలి, అందరూ ఒపీనియన్ తీసుకోవాలని, ఇక ఇవి సాధ్యమయ్యే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో కనిపించడం లేదంటున్నారు. ఇక రైతులకు సంబంధించి సొమ్ము నిర్ణీత స్థాయిలో సమయానికి అందించాలని, పాత పద్ధతిలో వెళ్తే బాగుంటుందని, ఇక ఎకరానికి తొలుత 5,000 రూపాయలు ఇస్తారు. ఆ తర్వాత రైతు భరోసా కింద ఖరారు చేసి వచ్చే నెలలో 2,500 రూపాయలు ఇవ్వాలనేది సర్కారు ఆలోచనలో ఉన్నట్లు వ్యవసాయ వర్గాలు అయితే చెప్తున్నాయి. అంటే యాసంగిలో మొత్తానికి ఇప్పుడు ఇన్స్టాల్మెంట్లు అంటే ఈసారి 5,000 రూపాయలు ఇచ్చి తర్వాత వచ్చే నెల అంటే జూలైలో పంటలు వేసిన వారికి, నిర్ధారించిన వారికి కావచ్చు, కొన్ని రూల్స్ పెట్టేసి 2,500 రూపాయలు ఇవి విడతల వారీగా ఇస్తారన్నమాట. ఒక్కసారే 7,500 రూపాయలు అయితే ఇవ్వరు. ఈ వర్గాలు అంటే వీటికి ప్రభుత్వం మొగ్గు చూపినట్లు సర్కారు ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి యాసంగి సీజన్లో 1.52 కోట్ల ఎకరాలకు సాగైంది. దీంట్లో 7,625 కోట్లు అయితే విడుదల చేసింది. ఇదే మొత్తాన్ని కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఇచ్చే అవకాశాలు ఉంది. లేదంటే ఈ సీజన్లోనే సీలింగ్ పెట్టే అవకాశాలు ఎంతవరకు పెడితే బాగుంటుంది అనేది తర్చన ఉంది. దీన్ని గరిష్టంగా 5 ఎకరాల వరకు పరిమితి చేసే అవకాశం ఉన్నట్లు కూడా చర్చకైతే ప్రభుత్వ వర్గాల నుంచి అయితే వస్తుందన్నమాట. దీనివల్ల మిగతా రైతులకు ఇబ్బంది కలుగుతుందని, కొంతమందికి ప్రయోజనం కలిగినా ఇంకో కొంతమందికి ఇబ్బంది కలుగుతుందని చెప్తున్నారు. ఈ రకంగా అంటే మొత్తం రైతులు అందుకుంటున్న 5 ఎకరాల లోపు ఉన్న రైతులు దాదాపు 90% వరకు అయితే ఉన్నారు. దీంతో ఆ పరిమితిని 90% మందికి రైతు భరోసా ఇచ్చినట్లు అవుతుందని చెప్పేసి అంటూ ఉన్నారు. కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఏం చెప్తున్నారంటే దాదాపు 2 ఎకరాల దాదాపు కొండలు గుట్టలు కావచ్చు, ఈ రకం 2 ఎకరాల నుంచి 3 ఎకరాల లోపు ఉన్న రైతులు ఎంతమంది ఉన్నారు, తర్వాత 3 ఎకరాల నుంచి 4 ఎకరాలు దాదాపు 6 లక్షల మంది ఉన్నారు, 4 ఎకరాల నుంచి 5 ఎకరాల వరకు ఉన్నవారు 5 లక్షల మంది ఉన్నారు, 5 ఎకరాల నుంచి పైగా ఉన్నవారు 6 లక్షల ఎకరాల మంది అయితే ఉన్నారన్నమాట. ఇంకా కొండలు గుట్టలు రైతులకు ఇవన్నీ కూడా మినహాయింపు వాళ్ళకు వర్తించదు కాబట్టి ఇవన్నీ కూడా ఏదైతే ఉప ఛాయాచిత్రాల ఆధారంగా అటువంటి భూములను గుర్తిస్తారు. అంటే శాటిలైట్ ద్వారా గుర్తించి వారికి రైతు బంధు ఇవ్వాలా లేదని చెప్పేసి ప్రభుత్వం భావించి ఆ రైతు భరోసాలో మార్పులు అయితే చేశారనమాట. మొత్తానికి ఇవి మనకు రైతు భరోసా సంబంధించి మొదట 7,500లో 5,000 రూపాయలు ఇచ్చి తర్వాత కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఎవరికి ఇవ్వాలి ఏందనేది మన
మొబైల్లో కావచ్చు లేదంటే యాప్లో చూసుకున్నట్టయితే మన భూమి సాగవుతుందా లేదా, కొండలు ఉన్నాయా గుట్టలు ఉన్నాయా, శాటిలైట్ ఛాయాచిత్రాల ద్వారా వాటిని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకు రైతు బంధు అయితే ఇవ్వరనమాట. అందరూ ఎదురు చూస్తున్నది రైతు రుణమాఫీ ఒకేసారి ప్రభుత్వం కూడా విడుదల చేస్తూ ఉంది అని చెప్పారు కాబట్టి దీనికి సీఎం రేవంత్ ఆదేశాలు కూడా అధికారులకు అందించారు. ఇక జాబితా కూడా సిద్ధం చేయాలన్నారు, ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అని చెప్పేసి. దీనిలో ఎన్నికల హామీలు ఇచ్చిన మేరకు రైతు రుణమాఫీ చేసేందుకు ప్రణాళికలు కూడా సిద్ధం చేయాలని అధికారులకు పూర్తి స్థాయిలో ఆదేశాలు అయితే వచ్చాయి. అంటే బ్యాంకుల నుంచి రైతు వివరాలు సేకరించి అర్హులు ఎవరు అనర్హులు ఎవరు, కట్అవుట్ డేట్ ఏ రకంగా తీసుకోవాలి, అందరికీ సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం అయితే సూచించినట్టు తెలుస్తుంది. కేవలం బ్యాంకుల నుండే కాకుండా పిఎస్పి నుంచి కావచ్చు పంట రుణాలు తీసుకున్న రైతు వివరాలు కూడా అందుబాటులో ఉండాలని తెలిపారన్నమాట. దీనివల్ల దీన్ని స్పీడప్ అయితే చేశారు. సో ఒకేసారి రైతు రుణమాఫీ ఆగస్టు లోపు అయితే పెట్టుకున్నారు డేట్, కట్ ఆఫ్ డేట్ కాబట్టి దాదాపు 2-3 నెలలు మాత్రమే ఉంది సమయం. మరోటి రైతు బంధు సంబంధించి ఇంకా పడని వారికి ప్రభుత్వం వారికి విడుదల చేసే అవకాశాలు అయితే ఉంది. ఈ మధ్యకాలంలో వార్తలు అయితే వినిపిస్తున్నాయి, రైతు బంధు 5 ఎకరాల లోపు ఉన్న వారికే వేశారు, మిగతా వారికి రాలేదు. కొంతమంది ప్రభుత్వం నుంచి డబ్బులు అనేది బ్యాంక్ అకౌంట్లో రైతుల ఖాతాలో పడి కొన్ని పొరపాట్లు నిర్లక్ష్యం వల్ల ఏదైతే అధికారులు చేసిన తప్పిదాలు, ఇంటి పేరు, ఆధార్ కార్డు, పట్టా పాస్ పుస్తకం నెంబర్ తప్పు వల్ల బ్యాంకులు అయితే ఎటువంటి చిన్న తప్పు ఉన్నా కానీ అవి తిరిగి మళ్ళీ ప్రభుత్వ రైతు ఖాతాల నుంచి తీసేసి ప్రభుత్వానికే పంపుతుంది అనమాట. చాలా మంది ఉన్నారు, అలాంటి వాటి సరి చేసుకుంటే వారికి పడే అవకాశాలు అయితే ఉంది. ఇక ఫైనల్గా పిఎం కిసాన్ సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే దీనికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నారు. ఎందుకంటే దీనిపైన మొదటి సంతకం అయితే చేయనున్నారు కాబట్టి ఆల్రెడీ చేశారని కూడా వార్తలు అయితే వినిపించాయి. మనకు ఈ మధ్యకాలంలో ఈ నెలలోపు ఖచ్చితంగా పిఎం కిసాన్ డబ్బులు అయితే రావడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు ఏర్పాటు జరుగుతున్నాయి. ఇందులో ప్రధానంగా రైతు భరోసా ఎకరానికి 7,500 ఇవి ఇన్స్టాల్మెంట్లో ఇస్తారు. ఇక దాంతోపాటు పిఎం కిసాన్ వచ్చే అవకాశాలు అయితే ఉంది. ఇక వానాకాలం ఇప్పటికే సీజన్ అయితే స్టార్ట్ అయింది కాబట్టి ఇక రైతు రుణాలకు సంబంధించి ప్రధానంగా ప్రభుత్వం రివ్యూలు కొనసాగుతుంది. ప్రభుత్వం నుంచి రైతులకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే నేను వీడియో రూపంలో తెలియజేస్తానండి. వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.